తిరుపతి ఎస్వి పాలిటెక్నిక్ కాలేజ్లో అన్యమత బోధన కలకలం రేపింది. కాలేజ్లో ఇంగ్లీష్ లెక్చరర్ గా పనిచేస్తున్న మాధవి తెలుగులో అన్యమత పదాలు రాయడాన్ని కొందరు విద్యార్థులు వీడియో తీశారు. ఇది కాస్త నెట్టింట వైరల్ గా మారడంతో హిందూ సంఘాలు భగ్గుమంటున్నాయి. పాఠాలు బోధించాల్సిన ప్రొఫెసర్ ఇలా మత వివక్ష చూపడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. భారత రాజ్యాంగ లౌకిక స్ఫూర్తికి విరుద్ధంగా ఓ మతానికి సంబంధించిన బోధనలు చేయడం తీవ్ర దుమారం రేపుతున్నాయి. దీనిపై మా ప్రతినిధి నారాయణరెడ్డి మరింత సమాచారాన్ని అందిస్తారు. నగరమైన తిరుపతి క్షేత్రంలోని ఓ ప్రభుత్వ కళాశాలలో అన్యమత ప్రచారం చేస్తూ లెక్చరర్ చేసిన ఒక పాఠాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. తిరుపతి లాంటి క్షేత్రంలో అంటే ప్రభుత్వ పాఠశాలలు రాజ్యాంగానికి లోబడి లౌకికవాదాన్ని తెలియజేసే విధంగా వారి యొక్క విద్యాబోధనలు సాగాలని చెప్పి రాజ్యాంగం చెప్తోంది. ఒక తిరుపతిలోని బజరంగ్ దళ్ అదేవిధంగా హిందూ ఒక ధర్మ ప్రచార పరీక్షకు సంబంధించి కొంతమంది మనతో పాటు ఉన్నారు. వారు ప్లకార్డులను ప్రదర్శిస్తూ నిరసన కూడా తెలియజేస్తున్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఏం జరిగింది అసలు? ఎందుకు మీరు ఈ నిరసన తెలియజేస్తున్నారు? ఇక్కడ విద్యాబోధన చేయాల్సిన చోట అన్యమత బోధన జరుగుతూ ఉంది. ఎస్వి గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాలలో ఒక ఇంగ్లీష్ లెక్చరర్ మాధవి అనే ఆమె అమ్మా నాన్న యేసుక్రీస్తు అని ఏదైతే బ్లాక్ బోర్డ్ మీద రాయడం జరిగిందో అది కేవలం కండకవరపు చర్య మాత్రమే కాకుండా అది ఏదైతే కోడ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉంటుందో దాన్ని ఉల్లంఘిస్తున్నట్టు కూడా మనకు తెలుస్తూ ఉంది. ఇలాంటి వాళ్ళ మీద మనం కంటి తుడుపు చర్యలు కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి బజరంగ్ దళ్ డిమాండ్ చేస్తూ ఉంది. గతంలో ఇట్లాంటి చర్యలు జరిగినప్పటికీ వాళ్ళ మీద కంటి తుడుపు చర్యలు మాత్రమే తీసుకోవడం జరిగింది. కాబట్టి ఇలాంటి వాళ్ళంతా ఈరోజు మాకేం కాదులే అని చెప్పి నిలిగే పరిస్థితి ఉంది. అలా కాకుండా వీళ్ళ మీద కఠిన చర్యలు ఉక్కుపాదంతో తీసుకోవాలని చెప్పేసి బజరంగ్ దళ్ డిమాండ్ చేస్తూ ఉంది. ఇలాంటి వాళ్ళ మీద చర్యలు మీరు తీసుకోకపోతే జస్ట్ ట్రాన్స్ఫరో సస్పెండో చేస్తే మేము ఒప్పుకోము, డిస్మిస్ చేయాలి సర్వీస్లోంచి. ఒకవేళ అలా చేయని పక్షంలో బజరంగ్ దళ్ ఆ కళాశాలని ముట్టదిస్తామని కూడా మేము చెప్పి హెచ్చరిస్తున్నాం. జై శ్రీరామ్. అంటే మీరు చెప్పాలంటే గతంలో కూడా ఈ యొక్క తిరుపతి లాంటి హిందువుల అతిపెద్ద ఆధ్యాత్మిక క్షేత్రంలో ఎస్వి యూనివర్సిటీలో కానీ అలాగే టీటీడీకి సంబంధించిన కొన్ని విద్యా సంస్థల్లో కూడా ఈ యొక్క అన్యమత ప్రచారాలు జరిగినాయి. అంటే దీన్ని ప్రభుత్వాలు కూడా చూసిచ్చున్నట్లుగా వదిలేయడంతో ఇక హిందుత్వానికి కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు నెలకొండేది. అసలు దీనిపైన మీరేమంటారు? ఇది ఖచ్చితంగా ఓట్ బ్యాంక్ రాజకీయాలు. ఈ ఓట్ బ్యాంక్ రాజకీయాలకు కేవలం హిందువులే బలవుతున్నారు. దయచేసి ఏ ప్రభుత్వం వచ్చినా ఓట్ బ్యాంక్ కోసం వాళ్ళకే సపోర్ట్ చేస్తే హిందువులమనే మేము ఏం కావాలి? ఇది పవిత్ర పుణ్యక్షేత్రం. అందులోనూ తిరుమల తిరుపతి దేవస్థానం అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ ఎదురుగా, అది కూడా శ్రీ వెంకటేశ్వర ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఇంత నిస్సిగ్గుగా ఈమె ఇక్కడ ప్రచారం చేసిందని అంటే ఈమె చరిత్ర అంతా తీసుకుంటే ఎన్నిసార్లు ప్రచారం చేసి ఉంటుంది. వీళ్ళు టార్గెట్ ఏమంటే లెక్చరర్గా ఉన్న ప్రతి ఒక్కరూ అన్యమతస్తులు ఎవరైతే ఉన్నారు వీళ్ళందరూ కూడా విద్యార్థులకి మొదట్లో మార్కులు తక్కువ వేయడం, మీకు మార్కులు కావాలంటే మా దగ్గరికి ప్రార్థనలకు రండి అని చెప్పి వాళ్ళని నిదానంగా కన్వర్ట్లు చేస్తూ వాళ్ళు క్లాసులకు రాకపోయినా వాళ్ళకి అటెండెన్స్లు ఇస్తామని చెప్పి వారికి మార్కులు వేస్తామని చెప్పి వాళ్ళు మత మార్పిడి గురి చేస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి పిల్లలు మైనర్లు, ఏమాత్రం అపంశుభం తెలియని మైనర్లు 15 ఏళ్ళ 10th క్లాస్ అవ్వగానే ఇక్కడికి వచ్చే పిల్లల మీద వీళ్ళు ఈ విధంగా అంటే రాక్షసులు ఆలోచిస్తూ పిల్లల మెదళ్లలో ఈ అన్యమత ప్రచారాన్ని నింపుతూ మా దేవుడు గొప్ప అని చెప్పుకుంటూ ఆ దేవుడు నమ్మితే మీకు మార్కులు బాగా వస్తాయని చెప్పడం, ఈ విధంగా పిల్లలను ప్రలోభ పెడుతూ వీళ్ళు చేస్తున్నటువంటి దుశ్చర్యలు ఏవైతే ఉన్నాయో వీటిని కానీ ఆపకపోతే తక్షణమే ఏమైనా డిస్మిస్ చేయాలి. సస్పెండ్ కూడా కాదు, డిస్మిస్ చేసి ఏమైనా డిస్మిస్ చేస్తున్నటువంటి ఆర్డర్ ప్రజలకు తెలిసేటట్లు బయట పెట్టాలి. అప్పుడే ఈ విధంగా ఎవరైనా కళాశాలల్లో పాఠాలు కాకుండా అన్యమత ప్రచారం చేయాలనుకునే ప్రతి ఒక్కరి వెన్నులో వణుకు పుడుతుంది. మీరు చెప్పండి, అంటే పేరేమో శ్రీ వెంకటేశ్వర ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, లోపలేమో అన్యమత ప్రచారం చేస్తున్నారు. దీన్ని ఏ విధంగా చూడాలి? నమో వెంకటేశాయ. అన్యమత ప్రచారం జరుగుతుందంటే ఎవరి సహకారము లేకుండా ఆమె ఒక్కతే అయితే చేయలేదు. దీని వెనకాల ఎవరో ఉన్నారు కాబట్టి అంత ధైర్యంగా చెప్తుంది. ఆమె చర్చిలకి రమ్మని అన్న యేసు, తమ్ముడు అంటే వేసు, అమ్మ అంటే వేసు, నానంటే వేసు అని చెప్పమంటుందంటే యేసు ప్రభు గురించి. అదే యేసు ప్రభులు పోయి మనము నానంటే వెంకటేశ్వర స్వామి, అమ్మ అంటే తిరుపతి గంగమ్మ అని చెప్పమని ఊరికే ఉంటారేమో. కానీ ఇలాంటివి జరుగుతున్నాయంటే మన వాళ్ళల్లో కూడా తప్పు ఉండాలి కదా. ఆ తప్పులు పౌరత్వము వెంటనే చర్యలు తీసుకొని మన గవర్నమెంటు
ముందుకొచ్చి ఇలాంటి వాళ్ళపైన చర్యలు తీసుకుంటే, కఠిన చర్యలు తీసుకుంటే అప్పుడు ఇలాంటి వాళ్ళకి భయం ఉంటుంది. ఇంకోసారి జరగకుండా ఉంటాయి. ఇలాంటివి చాలా జరుగుతున్నాయి. హిందువుల మీద దౌర్జన్యాలు ఎన్నో జరుగుతున్నాయి. ఈ దౌర్జన్యాలు వాళ్ళ మీద జరగ, మన పైన జరగకూడదు. ఎక్కడ అలాంటి గవర్నమెంట్ చర్యలు, కఠిన చర్యలు తీసుకుంటేనే ఇలాంటివి జరుగుతాయి. నమో వెంకటేశాయ. భారత రాజ్యాంగ లౌకిక స్ఫూర్తికి విరుద్ధంగా విద్యా వ్యవస్థ నిబంధనలకు తూట్లు పొడిచే విధంగా శ్రీ వెంకటేశ్వర ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఇంగ్లీష్ లెక్చరర్ ఎవరైతే ఉన్నారో ఆమె అన్యమత ప్రచారానికి సంబంధించి పాఠాలు చెప్పడం తీవ్ర దుమారాన్ని రేపింది. దీనిపైన వెంటనే ఆమెని సస్పెండ్ చేయాలని చెప్పి కూడా ఒక విద్యార్థి సంఘాలు, అదేవిధంగా హిందూ మత సంఘాలు కూడా పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నాయి. ఎవరైతే ఈ యొక్క ఇంగ్లీష్ లెక్చరర్ ఉన్నారో గతంలో కూడా ఆమె ఈ యొక్క అన్యమత ప్రచారాన్ని చేసినట్లు కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు చెలరేగుతున్న నేపథ్యంలో ఆమెని వెంటనే సస్పెండ్ చేయాలని చెప్పి కూడా ప్రిన్సిపాల్కు కూడా ఒక విద్యార్థి సంఘాలు, అదేవిధంగా హిందూ సంఘాలు కూడా వినతిపత్రం ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ రమణతో నారాయణ, రాజ్ న్యూస్, తిరుపతి.